హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. క్రూజ్ కంట్రోల్స్ కూడా ఈ కారులో అయితే వస్తాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే వస్తుందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ మున్న వెహికల్స్ అని మన కార్ బజార్లో అయితే ఉంది. మీరు కూడా మీ కార్లను సేల్ చేసుకోవాలని అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయి ఉంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి. 2016 కారు, 2031 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. 83,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్, షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. డీజిల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కారు. కండిషన్ విషయంలో ఈ కారు ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పికప్ కూడా నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి. టైర్స్ 4 టైర్స్ కూడా దాదాపుగా 60-70% టైర్స్ ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే 70-80% మధ్యలో టైర్ ఉంది. ఎలై వీల్స్ అయితే ఉన్నాయి. ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఈ కార్కి అయితే వస్తుందండి. అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. అలాగే పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. 2 స్మార్ట్ సెన్సర్ కీస్ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ ఉంది. రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. సీట్ కవర్స్ 100-70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. మైనర్గా మాత్రం 2-3 చోట్ల గీతలు పడితే మాత్రం టచబుల్ అయితే జరుగుతాయి, అయితే కామన్ అండి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 3 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. ఫ్రంట్ 2 యాప్రాన్స్, లెగ్స్, అలాగే రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఈ కారు ధర 4,95,000 రూపాయలు. 4,95,000 రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందులో కొద్దిగానే బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. ఫ్రెండ్స్ చూడొచ్చండి, మారుతి సుజుకి ఎస్ క్రాస్ జీటా సెకండ్ టాప్ అండ్ వేరియంట్. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్స్ 100కి దాదాపుగా 90% హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూడొచ్చు, కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. కారు చాలా నీట్గా ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి 60-70% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే వస్తాయి. అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది. 60-70% టైర్ ఉంది. ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి, వెనకాల 2 టైల్ ల్యాంప్స్, బంపరు, డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ ఉంది. డీఫాగర్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. మైలేజ్ విషయంలో 1 లీటర్ డీజిల్కి హైవే మీద 20-25 మధ్యలో మైలేజ్ వస్తుంది. చూడొచ్చు, బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే 70-80% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే 60-70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వచ్చేసి ఒక 70-80% మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి. ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా నీట్గా ఉంది. షేడింగ్స్ కానీ మరకలు కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. స్మార్ట్ సెన్సార్ కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. చూడొచ్చు, సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కంట్రోల్స్, వాయిస్ కమాండ్ కంట్రోల్స్, క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. 83,000 కిలోమీటర్లు తిరిగింది. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఏబిఎస్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ కెమెరా ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. స్క్రీన్ ఉంది. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. క్లచ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, టైర్స్ వచ్చేసి
ఒక 60-70% టైర్స్ ఉన్నాయి. ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి. 83,000 కిలోమీటర్లు తిరిగింది. టైమింగ్ చైన్ మారలేదు. అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు, ఆయిల్ చెమ్మలు అట్లాంటివి అయితే ఏం లేవండి. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ గ్యాస్ రావట్లేదు. అలాగే చూసుకున్నట్లయితే ఏబిఎస్ అయితే ఉంది. బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉందండి. ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది. 2016 ఎస్ క్రాస్ జీటా వేరియంట్, సెకండ్ టాప్ ఎండ్ వేరియంట్, 83,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 4,95,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.